జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ అమరావతి నిర్మాణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందన్నారు. రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిబంధనలకు లోబడి జరగాలని, లేకపోతే భవిష్యత్తులో కూల్చివేతల పరిస్థితి రావచ్చునని హెచ్చరించారు. ప్రజావేదిక నిర్మాణాన్ని ప్రారంభం నుంచే వ్యతిరేకించామని, వాటర్ బాడీలో నిర్మించడం వల్లే అప్పటి ప్రభుత్వం దానిని కూల్చివేసిందని పేర్కొన్నారు. ప్రజావేదిక అని ఒక పేరు పెట్టి ట్యాంక్ బండ్కి లోపల పక్క ఒక పెద్ద ప్రజావేదిక కట్టారు. అది కడుతున్నప్పుడే నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళి ఫోటోలు తీసి ఇది తప్పు అని చెప్పి అక్కడ మీడియాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చేశారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ సరైన ప్లేస్లో అనుమతులతో అది కడితే, ప్రజా వేదిక కానీ కడితే కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఈ దేశంలో ఎవరికి వల్ల కాదు. ఇప్పుడైనా సరే తప్పులు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇప్పుడు కట్టబోయి కూడా భవిష్యత్తులో కూల్చే పరిస్థితి వస్తుంది. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతుంది. అందులో 55.78% సాగు భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. 14.36% తోటలు ఉన్నాయి. అలాగే 13.45% నదులు, కాలువలు ఉన్నాయి. వెరసి మొత్తం 83%, 84% అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి. అటువంటి ప్రాంతాన్ని రాజధాని కింద ఎంచుకోవడం కరెక్టా తప్ప అన్నది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ నిర్మాణం చట్టబద్ధంగా జరుగుతుందా లేదా. చట్టబద్ధంగా జరగకపోతే మళ్ళీ వచ్చే వాళ్ళ నిర్మాణాన్ని కూల్చే అవకాశం ఉంటుంది.